అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ పని చేయము అని అంటారు అందరూ. కాదండి, అందరు అత్తయ్యలు వేరు, మా అత్తయ్య వేరు. నాకు డెలివరీ మా అత్తయ్య, మామయ్య చేశారు. ఊరెళ్తే మాత్రం అత్తయ్య ఏ పని నన్ను చేయనివ్వరండి. టౌన్ వెళ్ళిపోయావంటే మళ్ళీ నీ పని నువ్వే చేసుకోవాలి. బాబుని ఆపేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్నన్ని రోజులైనా రెస్ట్ తీసుకో అంటారు. నిజంగా ఇది ఏ జన్మ బంధమో తెలీదు గానీ, అలాంటి అత్తయ్య, మామయ్య దొరకడం మాత్రం నిజంగా నా అదృష్టం అనే చెప్పుకోవాలి. మా వేదన చూసారా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలతో. ఇంకా మామయ్య అయితే భోగి పిడకలు తయారు చేస్తున్నారు. ఇదంతా భోగి అయిపోయాక ఎందుకు పెట్టానంటే అక్కడ సిగ్నల్స్ ఉండవండి ఆ ఊర్లో. పూరీ పిండి అయితే పిసికాను, పూరీలు అయితే చేశాను. ఇది కూడా అత్తయ్య చెయ్యొద్దన్నారు, కానీ చేశాను. అసలు ఒప్పుకోలేదు. నెక్స్ట్ అత్తయ్య సన్ని మీద గోరింటాకు నూరారు నన్ను పెట్టుకోమని. పెట్టుకున్నాను. గోరింటాకు ఎంత బాగా పండిందో చూడండి. అక్కడికి వెళ్ళాక మాత్రం కంపల్సరీగా అత్తయ్య పువ్వుల మాల కడతారండి నా కోసం. అత్తయ్య పెట్టుకోకపోయినా నాకైతే ఖచ్చితంగా పువ్వుల మాల కడతారు. పువ్వులు పెట్టుకుని ఇంట్లో తిరుగు చాలా బాగుంటుంది అంటారు.